జై జై జగన్. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మంగళగిరిలో పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అన్నా జగనన్న మేమందరం కూడా పేదల పక్షానే ఉంటాం, అన్నా జగనన్న మేమందరం కూడా నీ పక్షానే ఉంటాం, నీ వెంటే ఉంటామని చెప్పి ఇంతమంది ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారిని, అదేవిధంగా కిలారి వెంకటరోసే గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించడానికి మీరందరూ తరలివచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 2019లో ఇదే మంగళగిరి లోకేష్ గారికి ఎలాంటి పరాభవం చూపించిందో ఇంకా చరిత్ర మర్చిపోలేదు. అదేవిధంగా ఈ 2024 ఎన్నికల్లో మరొకసారి ఈ మంగళగిరి ప్రజలందరూ కూడా జగనన్న వెంటనే ఉంటాం, ఫ్యాన్ గుర్తుకే అండగా ఉంటామంటూ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని మళ్ళా తిరిగి లోకేష్ గారి మీద అశేషమైనటువంటి ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమైనటువంటి మీ అందరికీ కూడా మళ్ళా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, 2019లో ఇదే గౌతమ్ బుద్ధ రోడ్లో జగనన్న గారి నేతృత్వంలో మీరందరూ కూడా ఇలాంటి సభకే హాజరయ్యారు. ఆ రోజున ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఏంది? అప్పుడు 2014-19లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా అర్హత లేకున్నగా దొడ్డిదారిలో ఎమ్మెల్సీగా 3 శాఖల మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా ఒక ఇంటి యజమాన్ని బెదిరించి అన్యాయంగా అక్రమంగా నివసిస్తా ఉన్నా కూడా ఆ రోజు ఇదే మంగళగిరిలో ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు, ఒక్క గ్రామం కూడా తిరిగినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ రోజున మంగళగిరి మొత్తం జగనన్నకు అండగా నిలబడింది. తిరిగి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున అండగా నిలబడ్డప్పుడు 2019-2024లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత ఇవాళ ఈ రోడ్డుని చూడమని చెప్పి చెప్తా ఉన్నా నారా లోకేష్ గారికి. అందుకే నారా లోకేష్ గారికి దమ్ము లేదు, ధైర్యం లేదు ఇదే రోడ్డులో తిరిగి సభ పెట్టుకోవటానికి అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ గారు ఇదో నియోజకవర్గంలో తిరుగుతా ఆ రోజున ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ నారా లోకేష్ గారు ఎప్పుడు ఓట్లేయమన్నాడో మీకు గుర్తుందా మీ అందరికీ? ఏప్రిల్ 9వ తారీఖున ఓట్లేయమన్నాడు. మనందరం కూడా అదే చెప్పాం. అయ్యా ఈ మంగళగిరిలోనే కాదు ఈ రాష్ట్రం యావత్తు కూడా ఆ రోజున 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 9వ తారీఖున ఓట్లేసుకోండి తెలుగుదేశానికి. కానీ ఏప్రిల్ 11వ తారీఖున 2019లో జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమన్నాం. అదేవిధంగా రాష్ట్ర మరియు మంగళగిరి ప్రజలందరూ కూడా ఆ రోజున జరిగినటువంటి ఏప్రిల్ 11వ తారీఖు ఎన్నికల్లో జగనన్నకి ఫ్యాన్ గుర్తుకి అండగా నిలబడ్డటువంటి సంగతి మీ అందరికీ ఒకసారి గుర్తు తెలియజేస్తున్నాం. తిరిగి ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న మొన్న ఈ మధ్య చిడతలు వాయించుకోవటానికి చిత్తూరు వెళ్ళాడంట ఒక ఆయన. ఏం చెప్పాడంటే అక్కడికి వెళ్ళి చిడతలు వాయిస్తా మార్చి 9వ తారీఖున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఓటు వేయమని చెప్పి కోరుకున్నాడు. అంతే ఖచ్చితంగా మార్చి 9న జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశానికి ఓటేసేశారు. అయిపోయింది, తెలుగుదేశం చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడంటే మన ఎన్నికల డేట్ ఎప్పుడు? మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ మనందరం కూడా ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి మంగళగిరికి నుంచి శాసనసభకు నిలబడుతున్నటువంటి సోదరి బీసీ సామాజిక వర్గానికి, అందులో మరీ ముఖ్యంగా చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి మీరు నేను మన అందరం కూడా ఓట్లు వేసి, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి కిలారి వెంకటరోసే గారికి మనం ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఇద్దరిని కూడా అఖండమైనటువంటి
ఓట్ల మెజార్టీతో గెలిపించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఒక విషయం మరొకటి నేను గుర్తు చేస్తా ఉన్నా, అది 2014 కానివ్వండి, లేదా 2019 కానివ్వండి, లేదా 2024 కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న వెంటే ఉంటారు అనేది సుస్పష్టం. ఒకసారి ఈ మంగళగిరి ప్రజల దెబ్బ రుచి చూశావు నారా లోకేష్ గారు, మరొకసారి తిరిగి ఇదే మంగళగిరిలో ఖచ్చితంగా నిన్ను ఓడించటానికి ఈ మంగళగిరి ప్రజలు సన్నిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏం చేద్దాం, పాపం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అయ్యగారిని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఇక ఆయన్ని ఎవ్వరూ కూడా బాగు చేయలేరు. తలబట్టు కూర్చుంటా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అయ్యా ఎందుకు మళ్ళా మనం ఇదే మంగళగిరి నుంచి పోటీ చేస్తా ఉన్నాము అని చెప్పి ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, కలలు కన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం ఇవ్వాలని. అందుకనే జగనన్న ఇచ్చినటువంటి 175 అసెంబ్లీలు 25 పార్లమెంటు స్థానాల్లో మనందరం కూడా జగనన్న వెంట నిలిచి అత్యధిక స్థానాలు అవసరమైతే వై నాట్ 175, వై నాట్ 125 అనే విధంగా మనందరం కూడా జగనన్నకు అండగా నిలబడాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.